హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రైవేట్ హాస్పిటల్లో 5 లక్షల వరకు పథకాన్ని అయితే అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ విధంగా స్మార్ట్ కార్డులు అయితే జారీ అనేది అయితే చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది ఎవరైతే అర్హత కలిగిన ప్రజలు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే చాలా మందికి ఈ యొక్క కార్డులు అనేది వచ్చినా కూడా వారు సరిగ్గా ఈకేవైసీ అనేది చేసుకునే కారణంగా అటువంటి వారందరికీ సంబంధించిన డేటా అనేది అందుబాటులో లేకపోవడం, 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని వారైతే పొందలేకపోతున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి 42,17,00,000 మందికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి కార్డులు అనేది అయితే జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 70,000 మందికి సంబంధించిన కొత్త కార్డులు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇందులో అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే వారికి సంబంధించి ఆధార్ నంబర్లో సరిగ్గా లింక్ అనేది కాకపోయినా గతంలో ఈకేవైసీ అనేది చేసుకున్న వారందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం డేటా అనేది అయితే పెండింగ్ లో ఉంది. అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పుడు రీడు ఈకేవైసీ ఒక కొత్త ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుని వెంటనే మీ యొక్క కార్డును కూడా మీరు ఆన్లైన్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఈ యొక్క కార్డు వచ్చిన ప్రతి కుటుంబానికి ప్రైవేట్ హాస్పిటల్లో మనకు 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు మీరైతే పొందొచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఈ యొక్క వెబ్సైట్ లో ఏ విధంగా లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది, మీరు ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, మీకు కార్డు అనేది వచ్చినట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ముందుగా ఈ యొక్క కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ యాజ్ బెనిఫిషియరీ లేకపోతే ఆపరేటర్ అని ఉంది. మనం బెనిఫిషియరీ కాబట్టి మనకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను నా యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అథెంటికేషన్ మోడ్ అనేది మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అథెంటికేషన్ అనేది ఓటీపీ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఓటీపీ అని కనుక చూసుకున్నట్లయితే మనకు ఓటీపీ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నాకు సంబంధించి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ యొక్క ఓటీపీ నేను ఇప్పుడైతే ఎంటర్ చేస్తాను. ఓటీపీ అయితే రావడం జరిగింది, ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు కింద ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చాను కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాను. ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు రెండింటి గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా ఎవరికైతే అన్ని రకాల ఈకేవైసీ అనేది పూర్తి అనేది అయి ఉండి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చి కార్డు అనేది యాక్టివేషన్ అనేది అయి ఉంటుందో ముందుగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు PMJAY స్కీమ్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే జిల్లా అనేది వస్తుందో ఆ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సంబంధించిన ఆధార్ కార్డు పేరు ఇలాగే ఫ్యామిలీ ఐడి లొకేషన్ ఇలా వస్తాయి. మనం ఎటువంటి సెలెక్ట్ చేయకుండా ఇక్కడ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఏదైతే వస్తుందో ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ వస్తుంది కదా, ఈ యొక్క సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్డుకి అంటే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అంటే మనం ఎవరిదైనా సరే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ ఆధార్ నంబర్ ఎవరి యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఉంటాయో అందరికి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వీరికి సంబంధించిన ఫ్యామిలీ ఐడి కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డులో ఇద్దరు పేర్లు ఉన్నాయి కాబట్టి వీరికి సంబంధించిన రిలేషన్ అనేది వచ్చింది. అలాగే మొబైల్ నెంబర్ అనేది చూపించట్లేదు కాబట్టి వీరికి సంబంధించిన ఈకేవైసీ స్టేటస్ అనేది వెరిఫైడ్ అనేది ఉంది. అలాగే వీరికి సంబంధించిన కార్డు స్టేటస్ చూసుకున్నట్లయితే అప్రూవల్ రావడం జరిగింది. ఇక్కడ యాక్షన్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కార్డు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా రావడం జరిగింది. అంటే మీరు ఈ యొక్క కార్డు అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ చేసుకున్నాము. ఈ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనుక లేకుండా ఉండి ఇక్కడ కార్డు అనేది అప్రూవల్ కనుక కాకుండా ఉన్నట్లయితే అది కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ముందుగా కార్డు అయితే నేను డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ యొక్క డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క అథెంటికేషన్ యువర్ సెల్ఫ్ యూజింగ్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ వెరిఫై బటన్ వస్తుంది. అంటే ఎవరిదైతే డౌన్లోడ్ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకు వెరిఫై వస్తుంది. ఈ వెరిఫై బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ డిక్లరేషన్ మనం అలో అనేది చేసిన తర్వాత ఇక్కడ అలో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ అనేది ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్
ఉందో దానికైతే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కార్డు అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ నేను కార్డు అయితే ఎవరిది డౌన్లోడ్ అనేది చేయలేదు, ఎందుకంటే వారికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి వారికి సంబంధించిన ఓటీపీ అనేది నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఆధార్ నంబర్ల ద్వారా మీకు డౌన్లోడ్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఎవరిదైతే కార్డు అనేది జనరేట్ అనేది కాలేదో వారికి సంబంధించిన కార్డు డౌన్లోడ్ ఆప్షన్ అనేది లేకపోయినట్లయితే ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి, వారి యొక్క కార్డు అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ వీరందరికీ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ స్టేటస్ దగ్గర ఐడెంటిఫైడ్ దగ్గర మనకు గ్రీన్ కలర్ లో రాలేదు, ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ లో ఉంది. అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఈకేవైసీ కనుక చేసినట్లయితే ఈకేవైసీ డన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే వీరికి సంబంధించిన కార్డు స్టేటస్ దగ్గర వీరికి సంబంధించిన జనరేటెడ్ అనేది ఉన్నారు, కాకపోతే ఇక్కడ నాట్ జనరేటెడ్ అనేది ఉంది. మనకు కార్డు కనుక జనరేట్ అనేది అయినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇక్కడ యాక్షన్ స్టేటస్ దగ్గర ఈకేవైసీ అనేది చేసుకోమని వస్తుంది. మనకు ఈకేవైసీ కనుక అయిపోయి ఉండి కార్డు స్టేటస్ కనుక అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మనకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ వస్తుంది. ఇక్కడ చేసుకోలేదు కాబట్టి ఈకేవైసీ చేసుకోమని వీరికి సంబంధించి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మరొకసారి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. వెరిఫై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి మరొకసారి డిక్లరేషన్ వస్తుంది. ఈ యొక్క డిక్లరేషన్ అలో చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఓటీపీ నెంబర్ అనేది తప్పనిసరిగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే కరెక్ట్గా ఎంటర్ చేశాను కాబట్టి గ్రీన్ కలర్ లో రావడం జరిగింది. ఇక్కడ అథెంటికేట్ ఉంది కదా, ఈ అథెంటికేట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముగ్గురు కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించి ఇక్కడ ఒకరిది అంటే మనం ఎవరిదైతే ముందుగా మనం ఈ యొక్క ఈకేవైసీ చేశామో వారికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక ఇద్దరికి సంబంధించిన ఈకేవైసీ మనం అయితే చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క ఒకరికి సంబంధించిన ఈకేవైసీ అనేది చేస్తున్నాం కాబట్టి మనకు ఈకేవైసీ అనేది పూర్తి అనేది అయింది. కార్డు డౌన్లోడ్ అనేది కదా, ఈ యొక్క ఆప్షన్ అనేది రావాలంటే ఇక్కడ మనకు సంబంధించి ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మరొకసారి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మరొకసారి కూడా ఇదే విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు మరొకసారి అలో చేసినట్లయితే మనకు ఇప్పుడు ఈకేవైసీ దగ్గర నుంచి మనకు మరొకసారి ఓటీపీ కనుక ఎంటర్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ కార్డు దగ్గరికి ఈ యొక్క ఆప్షన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అనేది చేసినట్లయితే మీకు టోటల్ గా ఈ యొక్క కార్డు అనేది మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అనేది అవుతుంది. అంటే ఎవరికైతే ఈకేవైసీ అనేది కాలేదో అటువంటి వారందరూ ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీరు కార్డు అనేది అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. ప్రస్తుతానికి ఇంతవరకు మాత్రం నేనైతే చేస్తున్నాను. మిగిలిన వారికి సంబంధించి మీరు ఇదే ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే ఇదే ప్రాసెస్ మీరైతే ట్రై చేయండి. తప్పనిసరిగా ఎవరైతే ఈకేవైసీ అనేది కాలేదో అటువంటి వారందరూ ఈకేవైసీ అనేది ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అనేది చేసుకోండి. ఒకరు ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే 5 లక్షల వరకు మీకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది మీరు ఎక్కడున్నా సరే ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మీరు ఈ యొక్క కార్డుకి సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ అంటే మీరు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారో ప్రతి దానికి ఈ యొక్క కార్డు అనేది ప్రస్తుతం ప్రతి ఒక్క హాస్పిటల్లో లింక్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే మీకు ట్రీట్మెంట్ అనేది ఈజీ అనేది అవుతుంది. అలాగే మీకు గతంలో ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది చేశారనే దానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఈ యొక్క కార్డుకి లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇలా లింక్ అనేది చేయడం ద్వారా ఫర్దర్ గా మీరు ఏదైనా సరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలనుకున్నా మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ట్రీట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది లేకపోయినా ఈ యొక్క కార్డుకి సంబంధించిన నంబర్ కనుక తెలియజేసినట్లయితే వారికి ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. అంటే మీరు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది, ఎన్ని మెడిసిన్స్ అనేది వాడారు, ఎంత కాస్ట్ అనేది పడింది అనే దానికి సంబంధించి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరైతే తప్పనిసరిగా డౌన్లోడ్ అనేది చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.